రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను చేస్తున్న వీడియోలు చాలామందికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు అండ్ వ్యాలిడ్ పాయింట్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా చాలా వీడియోలు కావాలని అడుగుతున్నారు. కాకుంటే నాకుండే జాబ్ పరిమితి, ఆ సమయానుకూలం లేకపోవడం వల్ల నేను పూర్తిగా మీకు వీడియోస్ ఇవ్వలేకపోతున్నాను. ఈ వీడియోలు ఇవ్వలేకపోతున్నందుకు మనసారా నన్ను క్షమించండి. ఇకపై నుంచి వీడియోలు తొందరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీకు కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, దానిపైన మేము వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం భూమి కొనే ముందు సర్వే నెంబర్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ మ్యాప్ ఏంటి అనేది మనం సెట్ చేసుకోవచ్చు ధరణి నుండి. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కడస్టల్లో ధరణి మ్యాప్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు వివరిస్తాను. ముందుగా మనము ధరణిలోకి ఎంటర్ కావాలి. ధరణి.telangaana.gov.in ఉంది కదా, దాంట్లోకి వచ్చిన తర్వాత దీనికి యాక్చువల్గా ప్రతి ఒక్కరూ ముందుగా లాగిన్ కావాల్సి ఉంటుంది. దీనికి నేను ఆల్రెడీ అది కంప్లీట్ చేశాను. ఇప్పుడు దీంట్లో అగ్రికల్చర్ అనే పేజ్లోకి వెళ్ళండి. దీంట్లో కింద కడస్ట్రల్ మ్యాప్స్ అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ అని ఉంటుంది. ప్రొవైడ్స్ ప్రొటెక్షన్, క్లిక్ హియర్ టు కంటిన్యూ. ఇది వచ్చేసి గూగుల్ మ్యాప్ అంటే అలాగే ఉంటుంది. ఇది ఇస్రో బేస్డ్, అంటే ఇది ఇస్రో వాళ్ళు డెవలప్ చేసింది. దీంట్లో ఎక్కడ సర్వే నెంబర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఇది మనకు పూర్తిగా తెలిసిపోతుంది. దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఊరికే చెక్ చేద్దాము ఎక్కడ అనేది. ఇది టోటల్గా అన్ని డిస్ట్రిక్ట్లు, అంటే మన తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయబడుతుంది. ఎక్కడ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో సెలెక్ట్ విలేజ్ అంటే డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ మనం చెక్ చేసుకుందాము. దీంట్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చెక్ చేద్దాం. ముందుగా రంగారెడ్డి, దీంట్లో కందుకూరు, షాద్నగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం వెళ్దాము. దీంట్లో అబ్దుల్పూర్ మెట్ అంటే మనకు రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా, అక్కడ చూద్దాం ఒకసారి. అబ్దుల్పూర్ మెట్, ఇది మండల్. ఇప్పుడు విలేజ్ అంటే విలేజ్ కూడా అదే ఉంటుంది కాబట్టి అబ్దుల్పూర్. సో దీంట్లో చూడండి, ఇప్పుడు ఇది సెర్చ్ చేసిన వెంబటే మనకు అంటే ఈ అబ్దుల్పూర్ మెట్ విలేజ్లో ఈ సర్వే నెంబర్లు ఏదైతే కనిపిస్తున్నా ఎల్లోగా అండ్ వైట్లో కనిపిస్తున్నా ఇదంతా కూడా ఆ సర్వే నెంబర్స్ అన్ని కూడా ఈ విలేజ్ అండర్లోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో మనం చూద్దాం. ఈ సర్వే నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది చూడండి, ఇదే సర్వే నెంబర్. సపోజ్ ఇక్కడ చూస్తే మనకు చిన్న ఎగ్జాంపుల్, ఇది 228 సర్వే నెంబర్ 228. ఈ సర్వే నెంబర్ పైన మనము క్లిక్ చేస్తే ఇది రెడ్డిష్గా మారిపోయింది చూడండి, కంప్లీట్గా మెరూన్ కలర్ వచ్చింది. ఇందులో ఒక్కొక్కరు ఎవరు ఎంత విస్తీర్ణం ఉంది. 228 సర్వే నెంబర్ టోటల్గా ఎన్ని ఎకరాలు ఉంది, ఇది 11 ఎకర్స్ ఉంది. దీంట్లో సర్వే సంఖ్య, ఉపవిభాగం, విస్తీర్ణం అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో 228/2/A 1 ఎకరం 28 గుంటలు. ఇలాగా ప్రతి ఒక్కటి ఎలా ఎంత సర్వే నెంబర్స్ ఉన్నాయి అంటే ఎన్ని టోటల్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే పక్కన ఇంకొకటి ఉంది, దాన్ని కూడా క్లిక్ చేసి చూద్దాం. దాంట్లో కేవలం 3 ఉన్నాయి. అంటే మనం తీసుకోవాల్సిన ల్యాండ్ ఎక్కడైతే ఉందో ఆ సర్వే నెంబర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం కంప్లీట్గా చూసుకునే అవకాశం ఇక్కడ ఉందని మనం తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో వాళ్ళు ఎవరైతే మనకు డాక్యుమెంట్స్ ఇస్తున్నారో ఇది పర్ఫెక్ట్ సర్వే నెంబర్ ఉందనుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ లొకేషన్ అండ్ సర్వే నెంబర్ కరెక్ట్గా ఉంది అని చూపిస్తే మనం ల్యాండ్ కొనుక్కోవడానికి ఒక స్టెప్ ముందుకు వచ్చినట్టే. సో ఇది ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరు భూమి కొనే ముందు ఇది చెక్ చేసుకోండి. ఏ సర్వే నెంబర్లో ఉంది, తన చుట్టుపక్కల ఉన్న సర్వే నెంబర్స్ ఎన్ని, ఈ సర్వే నెంబర్స్లో ఎన్ని భాగాలుగా ఉందనేది మనం సరి చూసుకోవచ్చు. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ కడస్ట్రల్ మ్యాప్స్ అనేది మీరు ఇందులో చూసుకోవచ్చు. మేము దీన్ని మనకు డిస్ట్రిక్ట్ బేస్ చేసుకుంటే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మన దగ్గర ఇటువంటి ఏబీ ఇన్ఫర్మేషన్ లేదు, కేవలం మనకు గూగుల్ లొకేషన్ మాత్రమే ఉంది. అప్పుడు ఎలా సెట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు అది ఫాలో అవ్వండి. ఈ విధంగా మీరు సర్వే నెంబర్ బేస్ చేసుకొని ఏ ఏరియాలో ఉంది ఎలా అనేది సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని బేస్ చేసుకొని మీరు కొనబోయే ల్యాండ్ ఎలా ఉంటుంది, ఏ ప్లేస్లో ఉంటుంది అనేది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా సెర్చ్ చేయండి. రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం.